లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ విజయశ్రీ. ఈరోజు మనం ఖమ్మంలోని గుట్టల్ బజార్లో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఉన్నాము. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కొలవబడే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఈరోజు శ్రావణ మాసంలో 2వ శుక్రవారం సందర్భంగా ఆ కోలాహలం అయితే సంచరిస్తుంది. నిజంగా ఆడవారందరూ కూడా ఆ శ్రావణ శుక్రవారం రోజు ఎలా కొలుచుకుంటారో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా శ్రావణ మాసంలో ఈ శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి కుంకుమార్చలతోటి, పూజలతోటి, వాళ్ళు చేసే పూజలు, వాళ్ళ భర్తలు నిండు నూరేళ్ళు హాయిగా ఉండాలని, వాళ్ళ సౌభాగ్యం చల్లగా ఉండాలి అని చెప్పేసి కోరికలు కోరుకొని ఇక్కడైతే పూజలు చేయటం చూడొచ్చు మనం. సో ఈ గుడి యొక్క విశిష్టతను, ఇక్కడ జరిగే పూజలను, ముఖ్యంగా శ్రావణ మాసంలో ఇక్కడ ఆచరించే పూజలను, సాంప్రదాయాల గురించి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులతో, భక్తులతో తెలుసుకోవడానికి వెళ్దాం. నమస్తే మేడం, మీ పేరు? మంజుల అండి. నా పేరు మంజుల అండి. శ్రీమతే నమః, శ్రీ మహాలక్ష్మి నమః. ఈరోజు వరలక్ష్మి వ్రతము సందర్భంగా ఈరోజు ఈ గుడికి వచ్చాము. మేము ఎప్పుడు రాలేదు అసలు. ఈ తల్లి మహిమ కల్లది అని అంటే ఈరోజు వచ్చాము. ఈరోజు ఈ పూజలు అందుకోవటం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ తల్లి పూజలు జరుగుతున్నాయి ఇక్కడ. వరలక్ష్మి వ్రతము, వరలక్ష్మి వ్రతం అనేది. నమస్తే మేడం, ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు అఖిల అండి. మాది ఇక్కడ దగ్గరే అండి, పక్కనే అమ్మవారి టెంపుల్ పక్కనే. ఓకే, మీరు అంటే ఈ రోజు ప్రత్యేకత ఏంటి ఇక్కడ ఈ గుళ్ళో? ఇవాళ వరలక్ష్మి వ్రతాలు చేస్తున్నారండి. ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతం వచ్చిన వారం కాకుండా ముందు వారం కానీ తర్వాతి వారం కానీ ఇక్కడ గుళ్ళో చేపిస్తారు వరలక్ష్మి వ్రతాలు. ప్రతి వారము కుంకుమ పూజలు కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ మనకి. ఈ రోజు ప్రత్యేకంగా ఏమైనా కార్యక్రమం ఉందా? అంటే ఇంతమంది ఆడవారితో కోలాహలం చాలా సందడిగా ఉంది. ఈ రోజు ప్రత్యేకంగా ఇవాళ మనకి పల్లకి సేవ జరిగిందండి. అందరూ ఆడవాళ్లతోటే చేయించారు. మళ్ళీ ఇప్పుడు వరలక్ష్మి వ్రతాలు ఉన్నాయి. వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళతో పాటు కుంకుమ పూజలు చేసుకునే వాళ్ళు కూడా కుంకుమ పూజలు చేసుకోవచ్చు ఇక్కడ. అంటే ఈ యాక్చువల్గా నార్మల్గా వరలక్ష్మి వ్రతం అంటే శ్రావణ శుక్రవారం రోజు 2వ శుక్రవారమే నోచుకుంటారు. ఈ ఎంతో ముఖ్యమైన రోజు. ఆ మనం చూస్తున్నాము ప్రతి సంవత్సరం 2వ శుక్రవారం చేస్తారు, కానీ ఈసారి 3వ శుక్రవారం వచ్చింది. దానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? గతలో మనకి ఏముందంటే పౌర్ణమికి ముందు వచ్చే వారాన్నే వరలక్ష్మి వ్రతం అని చెప్పారు, కానీ 2వ వారం 3వ వారం చెప్పలేదు. ఇప్పుడు ఏమైందంటే మనకి ఫస్ట్ వారం వచ్చేసరికి మనకి 3వ వారంలోనే పౌర్ణమి ముందు అవుతుంది. శనివారం పౌర్ణమి వచ్చింది కాబట్టి వరలక్ష్మి వ్రతం అన్నది 3వ వారం చేసుకుంటున్నాం. మామూలుగా అయితే 3వ వారం చేయొద్దు అంటారు. అదేమీ లేదు, వ్రతం పౌర్ణమి ముందు వచ్చిన వారాన్ని మనం వరలక్ష్మి వ్రతం చేసుకోవాలన్నట్టు. ఇప్పుడు ఆడవారు ఎలా, అంటే ఈ నోమును ఎలా నోచుకోవాలి? దానికి ప్రత్యేకమైన నియమాలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఎలా నోచుకుంటారు? ముఖ్యంగా అయితే సౌభాగ్యం కోసమేనండి ఇది చేసుకునేది. ఎవరు చేసుకున్నా కానీ సౌభాగ్యం కోసం. మన లక్ష్మీదేవిని అంటాం కానీ లక్ష్మీదేవిని కాదు. శ్రావణ మాసంలో మనం ఆహ్వానించేది వరలక్ష్మి అంటే ఆమె ఏమైనా కానీ సౌభాగ్యాన్ని ఇచ్చే తల్లి. సౌభాగ్యం కోసం ప్రతి ఒక్కరూ అమ్మవారిని ఇంట్లో, నేను చేసుకుంటా 3వ వారంలో ఇంట్లో ఘనంగా. ఒక పాట అమ్మవారి గురించి. ఎట్లా నిన్నెత్తుకొందు మమ్మ వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందు మమ్మ, ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవు నీవు, ఇట్లా రమ్మని పిలిచిన కోట్ల వరమిచ్చే తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందు మమ్మ మహాలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందు మమ్మ. జై వాసవి అండి.